హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. సారీ, చాలా గ్యాప్ ఇవ్వడం జరిగింది వీడియోస్కి. సో ఇక నుంచి వెళ్ళి వీక్లీ అనాలిసిస్ వీడియో కానీ లేదంటే స్టాక్ ఆప్షన్స్లో మీకు కావాలంటే అది చెప్పండి. స్టాక్ ఆప్షన్స్ స్టాక్స్ గురించి ఏదైనా బెటర్ స్టాక్స్ ఉన్నాయి అంటే వాటి అనాలిసిస్ ఏంటి అనేది మీకు ఏది కావాలనుకుంటే అది దాని గురించి కామెంట్లో చెప్తే దాని ప్రకారంగా మనం వీడియో చేసుకుందాం. ఇంకొక విషయం, నా టెలిగ్రామ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ ఛానల్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వద్దు. అలాగే మీకు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావాలి అనుకుంటే @targetday. ఓకే, ఇది నా ఛానల్ ఐడి అండి. అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయడానికి డైరెక్ట్గా @targetday అంటే నాకే వచ్చేస్తుంది. సో మీరు నాకు మెసేజ్ చేసినా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ను పంపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 2 అకౌంట్స్ టార్గెట్ డే మీద ఫైండ్ చేయడం జరిగింది. అంటే ఉన్నాయి ఫేక్ అకౌంట్స్. వాటిలో సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రెగ్యులర్గా టైం బేస్డ్ స్ట్రాటజీస్ అండి ఇవన్నీ టైం బేస్డ్ స్ట్రాటజీస్. ఇప్పుడు మనకి 9:20 ఉంది. ఓకే ఫ్రెండ్స్, 9:20 మీకు ఐడియా ఉంటున్నది, వీడియోలో ఉన్నాయి. 9:20, ఓకే, 9:45 తర్వాత 1 PM టు 1 PM. ఓకే, తర్వాత దీనిలోనే రివర్సల్ కూడా అని చెప్పాం, గుర్తుందనుకుంటా. సో అదొక రివర్సల్ స్ట్రాటజీ. తర్వాత కొందరు 2 PM క్యాండిల్ అంటారు, కొందరు 2:20 PM క్యాండిల్ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొందరు ఇప్పుడు రీసెంట్గా 2:55 PM క్యాండిల్ 5 minutes క్యాండిల్స్లోని, తర్వాత 3 PM క్యాండిల్ అంటారు. సో ఇవన్నీ ఇలా ఒక్కొక్క టైం బేస్డ్ మీద జరిగే స్ట్రాటజీస్ అండి. టైం బేసిస్ మీద జరిగే స్ట్రాటజీ. ఇందులో ఇది పర్టికులర్గా ఈ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ డీల్ అనేది జరుగుతుంది. మార్నింగ్ ఒక ప్రీమియం ఓపెనింగ్ మార్కెట్లో జరిగే బ్లాక్ డీల్ ఒకటి, ఇక్కడ ఒక బ్లాక్ డీల్ జరుగుతుంది. ఈ బ్లాక్ డీల్ తర్వాతనే ఎక్కడైతే మనకి మూమెంట్ వన్ వే డైరెక్షన్లో ఉంటుందో స్టాక్స్లో, అలా మనకు షార్ట్ మూమెంట్ అనేది ఈ టైంలో రావడం జరుగుతుందండి. బాగా గమనించండి. ఈ టైంలో మూమెంట్ రావడానికి కారణం 2-2:20 PM మధ్యలో మనకి బ్లాక్ డీల్స్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకు మూమెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ 9:45 స్ట్రాటజీ గురించి మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. విత్ ప్రో వర్షన్ 1 minute స్ట్రాటజీ చెప్పాను, 5 minute స్ట్రాటజీ చెప్పాను, అన్నీ ఉన్నాయి. కావాలంటే ఒకసారి వీడియోస్లో చూడండి. అండ్ 1 PMది రెగ్యులర్ డైరెక్షన్ చెప్పుకున్నాము, ప్లస్ రివర్సల్ స్ట్రాటజీ చెప్పుకున్నాము. ఇది కూడా మీకు ఉంది. అంటే మోస్ట్లీ మనం ఏం చేయాలని అంటే ఈ 2 PM, 2.5 PM, 3 PM ఇది అవసరం లేదు. ఫస్ట్ మీరు మార్నింగ్ ఇక్కడ లాస్ట్ అండి, ఇక ఈ సెటప్ మీరు ఫాలో అయిపోవాలి. అంటే 9:20 నుంచి వెళ్ళి 9:45 లేదంటే ఆఫ్టర్నూన్ ఇవి అవసరం లేదండి. ఇది రివర్సల్లోనే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఇందులోనే ఇంక్లూడింగ్ అయిపోతుంది. సో ఈ 2-2:20 PM అనేది మనకి అవసరం లేదు. ఈ మార్నింగ్లోనే మూమెంట్ అంటే మీరు మొత్తం డే మొత్తం కూర్చోవచ్చు. మీరు ఏ టైంలో మార్కెట్ని చూసే టైంని బట్టి అక్కడ మీకు ఈ స్ట్రాటజీస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే మార్కెట్ని అంటే బిజీ స్కెడ్యూల్లోనూ మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యేది, లేదంటే ఇక్కడ ఉన్నప్పుడు మీరు వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీస్ అనేది మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక విషయం, మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇప్పుడు ట్రేడింగ్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ స్ట్రాటజీ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మనం దీనికి పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఇది లైవ్లో ఉన్నప్పుడు మేము 10-5 క్యాండిల్కి ఇది ప్రాక్టీస్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది కొందరికి. ఇది గుర్తుందో లేదో అందరూ అసలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని కొంచెం మాడిఫై చేస్తూ మీకు ఈజీ మెథడ్లో అర్థమయ్యేలాగా నేను ఇది డిజైన్ చేయడం జరిగింది. దానికి అందు గురించే 10-10 అనేది 10 అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు 9:20 తెలుసు, ఇది 9:20. తర్వాత ఏమవుతుందండి, 9:45 క్యాండిల్, 9:45 క్యాండిల్ హైలో మార్క్ చెప్పాం, ఇది 9:20. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే 10-10, ఇది
10 కింద కాస్త చూసారంటే మీకు అర్థమైపోతుంది. 10కి ఇలా హైలో మార్క్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది హైలో మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఇప్పుడు ప్రీమియమ్స్లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు అంటే చిన్న మూమెంట్ స్పైక్ జరిగినప్పుడు మనకి కొన్ని స్టాప్ లాస్ హిట్ అనేది ఇటు జరుగుతుంది. ఇక్కడ ఇది కొంచెం స్టాప్ లాస్ హిట్ అయ్యే ట్రేడ్. కానీ మీరు ఒకసారి చూడండి, ఏదైనా స్ట్రాటజీ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే, కంటిన్యూగా ఫాలో అవుతే దాని రిజల్ట్స్ అనేది చూస్తారు. ఇది ప్రీవియస్ స్వింగ్ కదా, దీనికి మీరు కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. స్టాప్ లాస్ పెట్టుకున్నారు, మనకు 1:1 అనేది రావాలి. ఇది 1:1 అనేది వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే 1:1 అంటారు. సో దీనికి ఇంకా పైకి వెళ్తే మనం ఇలా ట్రైల్ మెథడ్లో వెళ్తాం. లేదంటే ఇది మీకు చిన్న స్టాప్ లాస్ ఇచ్చే ట్రేడ్ అవుతుంది. లేదంటే రివర్స్లో ఇక్కడ తీసుకుంటే మీకు ఈజీగా ఒక ట్రేడ్ దొరుకుతుంది. సరే, నెక్స్ట్ డే చూద్దాం దీని రిజల్ట్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మీరు గమనించండి. ఇది 920 క్యాండిల్, ఇది 920 క్యాండిల్ అయిపోయింది. దీనిపైన మీరు ఎంట్రీ తీసుకుంటే సక్సెస్. ఇది 945, ఇది అయిపోయింది. దీనిపైన ఎంట్రీ తీసుకుంటే సక్సెస్. ఇప్పుడు మనం 1010, ఇది 1010 క్యాండిల్, ఈ చిన్న డోజీ క్యాండిల్ ఉందిగా, దీనికి హైలో మార్క్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ డైరెక్షన్ ఏం చెప్పింది, ఇది పైకే ఉంది. గమనించండి, ఇది పైకే ఉంది. మనకి టైం బేస్డ్ మీద ఇక్కడ మనం ఏ ఇండికేటర్ వాడట్లేదండి. దీనికి ఇండికేటరు ఇంకా వేరే ఉన్నాయి. అంటే ఇండికేటర్ అనే కాదు, జస్ట్ మీకు ఈ స్ట్రాటజీని ఎలా చూడాలంటే ఫిబొనాచి చూసిన వరకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక స్వింగ్ ఉంది కదా, ఇది ఒక లో, దీని హయ్యర్ లో, ఈ లోని ఇది బ్రేక్ చేయలేదు, ఈ లోని ఇది బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ రీటెస్ట్ అయినా మీరు ఇక్కడ దీనిపైన బ్రేక్ ఇచ్చినప్పుడు దీనికి స్టాప్ లాస్, లేకపోతే ఈ ప్రీవియస్ స్వింగ్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇంకా ఆ రోజు ఇక్కడ చూడండి, మళ్ళీ 1020కి సేమ్ క్యాండిల్కి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇట్లా చూసుకోవచ్చు. మీకు 1:1 70 పాయింట్స్ వచ్చింది. సరే, ఇది మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, కంటిన్యూగా మీరు రూల్ చేస్తున్నారు 165 పాయింట్స్. అంటే ట్రెండ్ అనేది మీకు ఈ క్యాండిల్ తర్వాత మీకు డైరెక్షన్ అనేది మారుతుంది. అది అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 920ది. సరే, 920ది కూడా మీకు కన్ఫర్మేషన్ లేదు, వెయిట్ చేశారు. 3 కన్ఫర్మేషన్ జరుగుతుంది. 945ది తర్వాత ఏమైంది 1010. ఇప్పుడు 1010కి పెట్టుకోండి. ఇంకా చూడండి, ఈ 2 కన్ఫర్మేషన్లు ప్లస్ ఇది థర్డ్ కన్ఫర్మేషన్. మీకు ఒక ట్రేడ్లో 3 కన్ఫర్మేషన్స్ జరిగిన తర్వాత ఇంకా ట్రేడ్ ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అస్సలు అవ్వదు. దీని కింద ఎంట్రీ తీసుకున్నారు, దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు. చూసారు కదా? సో ట్రైలింగ్ మెథడ్ తోటి కనుక మీరు 10 మినిట్స్ది అంటే ఒక స్వింగ్ కన్ఫర్మ్గా అయిపోయిన తర్వాతనే మీరు ట్రైలింగ్ చేసుకోవాలి. ట్రైలింగ్ మెథడ్ ఎట్లా చేసుకుంటారు, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న ప్రీమియం, ఇప్పుడు ఇది స్వింగ్, ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. ఈ స్వింగ్ కన్ఫర్మ్ ఎప్పుడైపోయింది, దీని కింద లో అయిపోయింది. సో ఇక్కడికి వచ్చారు, ఈ స్వింగ్ వెళ్ళిపోయింది, దీని కిందకి వచ్చింది. అంటే ఈ స్వింగ్ కన్ఫర్మ్ అయిపోయింది, అంటే ఇప్పుడు దీని కింద స్టాప్ లాస్. అంటే మనకి ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లాంటి పెద్ద క్యాండిల్ పడ్డప్పుడు ఇక్కడ ఉన్న ప్రీమియం టచ్ అవుతుంది. కానీ మనం స్పాట్ని చూసి పెట్టుకుంటే మీకు క్లియర్గా ఇప్పుడు ఈ స్వింగ్ ఎక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది, మళ్ళీ ఈ స్వింగ్లో ఓకే స్టాప్ లాస్ అనేది ఇక్కడికి ట్రైల్ అయిపోయింది, దీని కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి ట్రైల్. సో ఇది రివర్సల్లో హిట్ అయిపోయింది. ఇలా స్టాప్ లాస్ అనేది స్వింగ్స్ని క్యాల్కులేట్ చేస్తూ, అంటే లోయర్ లోస్ హయ్యర్ హైస్, ఇలా స్టాప్ లాస్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఇది ఈజీ స్ట్రాటజీ, ఈజీ మెథడ్లో ఇట్లాంటి మీ కంటెంట్స్ ఇంకా ముందు రావాలంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు 10 days గ్యాప్ తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది 1010 క్యాండిల్. ఇక్కడ 1010 క్యాండిల్ ఉంది కదా, ఓకే. ఈ 1010 క్యాండిల్ ఇప్పుడు ఇది 920, ఇది 945, ఇది 1010. ఇంకా దీని కింద ఎంట్రీ తీసుకుంటే మీరు చూడండి, షార్ట్ చేశారంటే దీనిపైన మీరు స్టాప్ లాస్, లేకపోతే ఈ 920 క్యాండిల్కి మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఏం జరిగిందో చూడండి. అంటే ఇందులో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటి అంటే, గమనించారంటే ఇక్కడ మనకి ఎంత 520 పాయింట్స్. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇది ఫామ్ అయిన తర్వాత ఇంకా దీని కిందకి వెళ్ళిపోయింది అని అంటే ఇది
ఈ క్యాండిల్ 10 o'clock క్యాండిల్ తర్వాత మనకు డైరెక్షన్ మోస్ట్లీ వన్ వే డైరెక్షన్ అనేది ఎక్కువ ఉంది. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఎక్కువ ఉంది. అది చేంజ్ అయితేనే అప్పుడు మనం మార్కెట్ అనేది చేంజ్ అవుతుందని ఇది చూడండి 10-10 వ్యూ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ ఇది చేంజ్ అవ్వదు. చూడండి పైకి వెళ్ళి కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఇది చిన్న చిన్న విక్స్ తోటి ఇక్కడ మీరు ఎక్కడ తీసుకున్న ఎస్ఎల్ ఇట్ అయింది అనుకుని ఇది పీ తీసుకున్నారు. ఇక్కడ ఎస్ఎల్ ఇట్ లేదంటే ఈ క్యాండిల్ పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకుని సరే ఎక్కువ అవుతుంది అని అంటే ఇక్కడ స్టాప్ లాస్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. కానీ ఇది ఎప్పుడైతే లో కన్ఫర్మ్గా బ్రేక్ చేసిందో ఒక్కసారి ఈ మూమెంట్ని చూడండి. ఓకేనా, ఇది చూడండి ఇంకొకటి ఎగ్జాంపుల్. అంటే ఇంకా దీనిలో ఉన్న పూర్తి వివరాలు చెప్పాలంటే చాలా వీడియో లెంతీ అవుతుంది. సో టెలిగ్రామ్లో ఉంటే అక్కడ ఇప్పుడు ఇక చూడండి ఇది 9:45 క్యాండిల్. ఇది మీకు ఎంట్రీ, మీకు ఆల్రెడీ ఈ స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు ఈ ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు 10-10 రైట్, ఇది 10-10. ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ ఏం జరిగింది, ఏం చెప్పింది. పైకి డైరెక్ట్ ఇక్కడ నుండి 400 పాయింట్స్. అంటే మీకు ఈ కన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది బ్రేక్ అయితే ఇది కన్ఫర్మేషన్. సో ఇట్లా 3 కన్ఫర్మేషన్. ఆ 3 ఈ క్యాండిల్స్ యొక్క కన్ఫర్మేషన్ కనుక మీకు ఈజీగా ఉంది అని అంటే ఇంకా మంచి ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది 920 క్యాండిల్, ఇది వచ్చేసి 945. ఇప్పుడు మనకు కావాల్సింది 10-10. ఇది 10-10. దీనికి హైలో మార్క్ చేసుకొని కూర్చోండి. సరే, ఇక్కడ చిన్న ట్రేడ్ తీసుకున్నారు, సి సైడ్ వెళ్తుందని అనుకున్న తర్వాత మీకు ఇక్కడ 945 ఇక్కడ ఉంది, ఇది 945. దీని హై అనేది పైన ఉంది. ఇక్కడ మీరు చూసారంటే ఇది నాన్ డైరెక్షన్ మూవ్. సో ఇది పైకి వెళ్తే ఒకవేళ తీసుకున్నా మీకు ఇమీడియట్లీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, కానీ కిందికి వచ్చింది. ఇది చూసారంటే ఇంకా మీకు ఆ రోజు ఎక్కువ సైడ్ వేస్ ఉంది. సో 1 or 2 times ఫెయిల్ అయినా దాని రిజల్ట్స్ అనేది ఏ విధంగా ఇచ్చింది అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 10-10, ఇది 10-10. దాదాపు నేను ఊరికే చెప్పాను, దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దీని రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. చూసారంటే 10-10 క్యాండిల్. ఓకేనా, సో మోస్ట్లీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత డైరెక్షన్ అనేది మారతలేదు, ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇదే లెవెల్లో మీకు యాక్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. అర్థమైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే మిగతా వరకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.